గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకి మార్కెట్లో ఒక రక్త కన్నీరు అనేది చూడటం చేశాము. సో మన కోవిడ్ టైమ్స్లో ఏ విధంగా అయితే మార్కెట్ ఫాల్ అయిందో నియర్ అబౌట్ 6% ఆల్ ఇండిసెస్, బ్యాంక్ అయితే నియర్ అబౌట్ 8% ఫాల్ అయింది. ఎనీ ఇండిసెస్ మనకు వచ్చేసి ఈరోజు మనకు కాకపోతే నిఫ్టీ ఐటీ చూసినట్లయితే జస్ట్ 0.6% ఉంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. మేజర్గా చూసినట్లయితే మనకి నిఫ్టీ 21,884 దగ్గర మనకి ప్రస్తుతం హాల్ట్ అయింది. ఓకే, అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 21,981. సో ఇది మనకు అంత కన్సిడరేషన్ అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే మనకి ఇంకా రిజల్ట్స్ అనేది ఎంపీఏ రిజల్ట్స్ అవుట్ అవ్వలేదు. సో ఒకసారి మనం చూద్దాము. మనం చూసినట్లయితే దగ్గర మనకి 50,661 నుంచి దగ్గర మనకి 46,000 అండ్ నియర్ అబౌట్ 4,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో, అండ్ నిఫ్టీలో వచ్చేసి నియర్ అబౌట్ 2,000 పాయింట్స్ మనకి కరెక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే కొంత రికవరీ అయితే మనం చూసాము. ఓకే, ఎందుకంటే మనకి మేజర్గా మనం నిన్న అనుకున్నాము, ఎప్పుడైతే మనకి మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ 350 to 400 మనకి ఎన్డీఏ అనేది అనుకున్నారో అది కనుక ఒకవేళ ఫెయిల్ అయ్యేటట్లయితే మార్కెట్లో కంపల్సరీ కరెక్షన్ అయితే అనిపిస్తుంది. కాకపోతే ఇంత కరెక్షన్ అయితే ఉంటుంది అనేది అయితే మనం అనుకోలేదు, ఎందుకంటే ఎన్డీఏ ఇప్పుడు వచ్చేసి జస్ట్ తన యొక్క మార్క్ని అయితే క్రాస్ అవుతుంది అంతేనండి. సో అందువల్ల ఏంటంటే మనకి రేటింగ్ సంస్థలు కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ ట్రస్ట్ కానీ బాగా పడింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. కాకపోతే రేపు కూడా ఏంటంటే కొంత మార్కెట్ బేస్డ్ మా న్యూస్ బేస్డే ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఏంటంటే సో అది ఎన్డీఏ కూటమి అనేది క్లియర్ కట్ ఫార్మేషన్ అనేది ఓవర్ నైట్ మిడ్ నైట్ కనుక జరిగినట్లయితే మనకి ఈ ఫాల్లో కొంచెం మంచి రికవరీ అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ ఫాల్లో కొంత రికవరీ అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు మార్కెట్ ఇక్కడ 21,884 దగ్గర ఇక్కడ హాల్ట్ అయింది. సో నాకు వచ్చేసి దగ్గర ఇంకో 700 పాయింట్స్, 22,506 పాయింట్స్. సో అట్లీస్ట్ ఈ యొక్క గ్యాప్ అనేది కవర్ అవుతుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది లేదు అంటే మనకు వచ్చేసి ఏదైతే మనకి సపోర్ట్ తీసుకుందో అక్కడ దాకా మనకి 21,330. ఓకే, ఏదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఎలా అంటే మనకి డిసైడ్ అయ్యేది ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి ఏదర్ గ్రీన్ క్యాండిల్ అన్న ఫామ్ అవ్వాలి, ఆ రెడ్ క్యాండిల్ అన్న ఫామ్ అవ్వాలి. సో ఇదైతే ఈ బేస్ దగ్గర ఇక్కడ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ డౌన్ సైడ్ అయినా ఫామ్ అవ్వాలి, లేకపోతే ఇది వచ్చేసి అప్ సైడ్ అయినా ఫామ్ అవ్వాలి. సో అప్ సైడ్ నాకు ఇది, డౌన్ సైడ్ ఇదైతే నాకు మనకి కవర్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. కాకపోతే ఈ 2-3 డేస్ ఎప్పుడైతే మనకి వచ్చేసి ఏంటంటే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఉన్నప్పుడు లెవెల్స్ అనేవి బాగా ఫాస్ట్గా మారిపోతాయి అండి. ఓకే, లెవెల్స్ అనేవి బాగా ఫాస్ట్గా మారిపోతాయి. సో అప్పుడు మనం ఏంటంటే ఒక హెడ్జింగ్ ఒక స్ట్రాటజీలో మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీ ఎట్ ద మనీ ప్రీమియం అనేది మనము బై చేయాలి. సేమ్ వచ్చేసి నేను అదే మీకు రికమెండ్ చేశానండి. సో ఈ యొక్క ఆప్షన్స్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను, ఒక లాట్ హోల్డ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనం రికమెండ్ చేసామండి, 1 లాట్ ఇదేంది సిఈ. సో అవుట్ ఆఫ్ ది మనీ వెళ్ళాను, పిఈ బై చేసి కూర్చున్నాను, 1 లాట్ అయితే హోల్డ్ చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు దివీస్ మార్కెట్లో ఎంత కరెక్షన్ అయినా కానీ దివీస్లో అయితే మంచి మూమెంటం అయితే కనపడింది. సో ముందు మార్కెట్ కరెక్షన్లో కొంత నేను లాస్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ నేను రికవరీ చేసుకోగలిగాను. ఓన్లీ సిఈ ఆప్షన్తోనే, దివీస్ సిఈ ఆప్షన్తోనే రికమెండ్ చేసుకోగలిగాను. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మీకు పింక్ చేశాను. సో దివీస్ వచ్చేసి మంచి బుల్లిష్ మూమెంటం ఉంటుందండి. సో వాట్ ఎవర్ మనకి వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నా నెక్స్ట్ దివీస్ అయితే అవుట్ పర్ఫామ్ చేయబోతుంది. ఇలా కొన్ని స్టాక్స్ ఉన్నాయండి ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినవి. మేజర్గా అపోలో హాస్పిటల్స్, నారాయణ హెల్త్, సో హెల్త్ కేర్ సెగ్మెంట్, ఎన్ఓఎల్ నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, కొన్ని అప్పర్ సర్క్యూట్స్ కూడా అయినాయి. సో వీటిలో ఏంటంటే మనకి ఏంటంటే హెడ్జింగ్, సన్ఫార్మా, ఇవి ఏంటంటే ఒక హెడ్జింగ్ అండి. పోర్ట్ఫోలియో ఎప్పుడైతే పడిపోతుందో ఈ స్టాక్స్ వచ్చేసి మన పోర్ట్ఫోలియోని అప్ సైడ్ మూమెంటం బూస్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడాలి. సో నేనైతే ఇది ఒక ప్రయోగం అయితే చేశాను బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. సో ఎంత మటుకి నాకు వచ్చేసి నేను 220 పాయింట్స్ నేను రిస్క్ తీసుకున్నట్లయితే ఇట్ మేబీ గోస్ టు 1,000 పాయింట్స్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు కరెక్షన్ చూడండి, ఇక్కడ వచ్చేసి 2,776 పాయింట్స్ డౌన్ అయితే ఇక్కడ వచ్చేసి 206 పాయింట్స్ గెయిన్ అయింది. సో నేను రేపు ఏమనుకుంటున్నానంటే ఈ 220-230 పాయింట్స్ నేను రిస్క్ తీసుకుంటున్నాను. సో నాకు ఇలా 2,500 పాయింట్స్ ప్రాఫిట్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ 1,000 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిన 1 లాట్ మీద నేను మంచిగానే ఎర్న్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ లేదు, మన యొక్క బ్యాడ్ లక్ ఒకవేళ అది వర్కౌట్ అవ్వలేదు అంటే నా రిస్క్ వచ్చేసి 200 పాయింట్స్ అండి. అట్లీస్ట్ నేను కొంత మినిమల్ లాస్తోనే నేను ఎగ్జిట్ అయితే అవుతాను. ఓకే, ఎందుకంటే ఇది రేపే ఎక్స్పైరీ కాబట్టి. ఓకే, సో దివీస్ అనేది నేను ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు ఈ జూన్ కాంట్రాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మోస్ట్లీ నేను వచ్చేసి దానిలో మంచి రిటర్న్స్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఇది యాడ్ చేసుకోండి.
టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం రికమెండ్ చేస్తాం. ఈరోజు మంచిగానే వర్కౌట్ అయింది, రికమెండ్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము చెప్పాలనుకుంది ఏంటంటే ఐపీఓ గురించి అండి. ఇది క్రానాక్స్ ల్యాబ్ సైన్స్ లిమిటెడ్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో మనకు వచ్చేసి మేజర్గా చూసినట్లయితే 136 రూపీస్ మనం ఎప్పుడైనా మ్యాక్సిమం లిమిట్ అనేది చూసుకోవాలి మనకి సబ్స్క్రిప్షన్ అవ్వాలంటే. సో ఇది ఓవరాల్ వచ్చేసి ఎంత అయింది, 24.58 టైమ్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ, జస్ట్ 15,000. కళ్ళు మూసుకొని మీరు అయితే ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మనకు మంచి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మీకు ఇక్కడ చూస్తున్నాను. 59% గ్రే మార్కెట్ ప్రీమియం అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే, క్రానాక్స్ ల్యాబ్ సైన్సెస్. ఓకే, సో రేపు ఎలా ఉన్నా కానీ మన స్ట్రాటజీస్ రెండు వర్కౌట్ అవుతాయా లేదా అనేది నేను ఆల్రెడీ కొన్ని లాట్స్ 1 లాట్ బై చేసి పెట్టాను. రేపు అది వర్కౌట్ అవుతా లేదా అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మోస్ట్లీ ఎన్డీఏ అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నట్లు క్లియర్గా ఉంది. కాకపోతే మెజారిటీ ల్యాండ్ మార్క్ 400 పాయింట్స్ అనేది రీచ్ అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే కొంత మార్కెట్లో కొంత కాదు బాగా కరెక్షన్ అయితే కనపడింది. సో నాకు వచ్చేసి అది రికవరీ అయితే కనపడుతుంది అనేది కనిపిస్తుంది. మనము రేపు ఒకసారి చూద్దాము మన లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.